ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు మనం ఒక మిషనరీ గురించి తెలుసుకుందాము. మా పేరు అమీకార్ మైకేల్ గురించి మనం ఈరోజు తెలుసుకుందాము. 1867లో పుట్టి 1951లో మరి చనిపోయింది. ఎక్కడో ఇంగ్లాండ్ దేశం పక్కనే నార్థన్ ఐర్లాండ్లో పుట్టి మన దేశానికి తమిళనాడు తంజావూరులోనికి వచ్చి మరి ఏ విధమైన సేవ చేసిందో కొన్ని విషయాలు మరి ఈమె గురించి తెలుసుకొని ప్రార్థన చేద్దాము. అమీకార్ మైకేల్ 1867 డిసెంబర్ 16న నార్థన్ ఐర్లాండ్లోని కౌంటైన్లో జన్మించారు. ఈమె తల్లిదండ్రులు అనేక పిండి మిల్లులు కలిగి ఉండి చిన్న వయసులో సంతోషకరమైన సమృద్ధి గల కుటుంబంలో పుట్టి పెరిగారు. 1833లో వెస్లియన్ మెథడిస్ట్ స్కూల్లో విద్యార్థిగా ఉన్నప్పుడే యేసు ప్రభువును రక్షకుడిగా అంగీకరించారు. 1886లో గ్లాస్గోలో జరిగిన కెస్విక్ సభలలో లోతైన రక్షణ అనుభవం పొంది పరిశుద్ధపరచబడిన జీవితంలోనికి ప్రవేశించారు. ఈమె అనేక కూటములకు వెళ్ళి రకరకాల ప్రసంగాలు వినడంలో సంతోషింపక ఇతరులకు యేసు గురించి చెప్పి మరి యొక్క సువార్త చెప్పి రక్షణలోనికి నడిపించేవారు. ఒక దినం ఆమె ప్రార్థించుచుండగా ఆమె, నీ జీవితమును మిషనరీ సేవకు సమర్పించి నా చిత్త ప్రకారము నడువు అని ఒక దేవుని స్వరము విని 1892 జనవరి 13వ తేదీన ప్రభు మరలా మాట్లాడారు. ఆమె ప్రార్థించుండగా దేవుడి మార్గము తెరిచి 1893 మార్చి 3వ తేదీన కెస్విక్ కన్వెన్షన్ తరపున మొదటి మిషనరీగా జపాన్కు పంపబడింది. అయితే ప్రభు ఆమెను 1895 నవంబర్ 9వ తారీఖున ఇండియాకు రప్పించెను. 1901 మార్చి 6వ తేదీన ప్రీనా అనే 7 సంవత్సరముల అమ్మాయి ఆమె వద్దకు పరిగెత్తుకొని వచ్చి ఏడ్చారు. ఆమె తల్లిదండ్రులు ఆ అమ్మాయిని దేవదాసిగా ఉంచడానికి ఆమెను ఒక గుడికి అమ్మి వేసిన విషయాన్ని ఆమెతో చెప్పినప్పుడు మరి అమీకార్ మైకేల్ హృదయం ఎంతగానో తల్లడిల్లింది. వారిని ఎట్లు వేశ్యలుగా ఆ గుడులలో ఉంచుచున్నారో ఎరిగినప్పుడు ఆమె మోకాలపై కన్నీటితో వారి ఆత్మల కొరకు శరీరముల కొరకు ప్రార్థించెను. అయినను 1904 సంవత్సరానికి 17 మంది పిల్లలు క్రీస్తు ప్రేమను చూపించి మరి సువార్త విని మరి అటువంటి పిల్లలు రక్షింపబడుటకు వారి మధ్య పనిచేసెను. ఆమె స్థాపించిన ఆశ్రమం కొరకు ఎవరిని ఆర్థిక సహాయాన్ని అడిగేది కాదు. భారతీయ వస్త్రధారణ ధరించి ప్రాంతీయ భాషలు నేర్చుకొని తమిళనాడులోని తంజావూరు ప్రాంతంలో సేవ చేశారు. మనుషులను సంతోషపెట్టి వారి ఆదరాభిమానములను ధనమును సంపాదించుకోవాలని ఈమె ఎప్పుడూ ఆశించలేదు. దినదినము క్షణక్షణము ప్రభువుపై ఆధారపడి ప్రార్థించినందువల్ల ఆమె స్థాపించిన డోనావూర్ ఫెలోషిప్ పరిచర్య ఇంకనూ దక్షిణ భారతదేశంలో కొనసాగబడుచున్నది. ఈమె మంచి ప్రార్థనాపరురాలు. ప్రభువా, నీకిష్టం వచ్చినట్లు నన్ను చేసుకో, నీ నామములో నీవు ప్రేమించిన వారికి పరిచర్య చేయుటకు తగిన వ్యక్తిగా నన్ను చేసుకో అని దినదినము ఆమె ఎంతో భారముతో ప్రార్థించేది. ఒక మధ్యాహ్నం ఆమె కాలు తడబడి పడటం వలన కాలు విరిగిపోయింది. ఆమె అప్పటికి 36 సంవత్సరములు మరి ఎంతగానో పరిచర్య చేశారు. అయితే ఆ తర్వాత 20 సంవత్సరాలు ఆమె తన గదిలోనే పడకపై పరుండవలసి వచ్చి అయినను సరే ఉత్తరములు రాయటం ద్వారా పుస్తకములు రాయటం ద్వారా ఆ 20 సంవత్సరాలు కూడా గొప్ప విశ్వాస పరిచర్య కొనసాగించారు. 1948లో మరింత వ్యాధిగ్రస్తురాలై పడకను విడవలేకపోయినప్పటికీ ప్రభువును ప్రార్థించుతూ ఉండెను. చివరికి తన 84వ ఏట 1951 జనవరి 18వ తేదీన ప్రభు సన్నిధికి వెళ్ళాను. కాబట్టి ప్రియులారా, ఈ దినాల్లో కూడా మనం ఎంతగానో ఆలోచించాలి. మరి పరాయి దేశంలో పుట్టి మన దేశానికి వచ్చి మరి ఇక్కడ ప్రజల మధ్య సేవ చేసిన ఆ యొక్క మరి ప్రార్థనా యోధురాలైన అమీకార్ మైకేల్ని మనం జ్ఞాపకం చేసుకొని ఆమె వలె మనము కూడా ఇది నశించిపోతున్న ఆత్మల కొరకు
ఇతర రాష్ట్రాలకు, ఇతర దేశాలకు వెళ్ళువారిగా ప్రభువు చేత ప్రభు ఆత్మ మనల్ని ప్రేరేపించునుగాక. ఆమెన్.